ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఏకకేంద్రక లక్షణాలు కనుక చూస్తే, సో నేను ఏకకేంద్రక లక్షణాలను ఇంగ్లీష్లో ఏమంటున్నాము అంటే యూనిటరీ క్యారెక్టర్స్ అని పిలుస్తున్నాం. ఏకకేంద్రక లక్షణాలను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నారంటే యూనిటరీ క్యారెక్టర్స్ అని పిలుస్తున్నారు. యూనిటరీ క్యారెక్టర్స్ అని పిలుస్తాం. యూనిటరీ క్యారెక్టర్స్ లేదా ఏకకేంద్రక లక్షణాలు అని పిలుస్తాం. సో మన ఏకకేంద్రక లక్షణాలు అంటే ఏంటి? సెంట్రల్ చేతుల్లో పవర్స్ ఉంటే దాన్ని ఏకకేంద్రక లక్షణాలు అంటారు. ఓన్లీ సెంట్రల్ చేతుల్లోనే ఎక్కువ పవర్స్ ఉంటే దాన్ని ఏకకేంద్రక లక్షణాలు లేదా యూనిటరీ క్యారెక్టర్స్ అని పిలుస్తాం. మరి మన భారత రాజ్యాంగంలో ఏకకేంద్రక లక్షణాలు ఉన్నాయా అంటే ఎస్, ఏకకేంద్రక లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఏకకేంద్రక లక్షణాలు అంటే యూనిటరీ క్యారెక్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో మరి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడం ఒక ఏకకేంద్రక లక్షణం. బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడం అనేది ఒక ఏకకేంద్రక లక్షణం కిందకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడం ఒక ఏకకేంద్రక లక్షణం కిందకి రావడం జరుగుతుంది. బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడం అనేది ఏకకేంద్రక లక్షణం కిందకి వస్తుంది. ఈ ఏకకేంద్రక లక్షణం బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడం ఒక ఏకకేంద్రక లక్షణం అంటే ఏంటన్నట్టు స్ట్రాంగ్ సెంటర్ అంటున్నాం మనం. స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం అంటే కేంద్రం చేతుల్లోనే ఎక్కువ పవర్స్ ఉండడము. కేంద్రం చేతుల్లో ఎక్కువ పవర్స్ ఉంటే సో దాన్ని ఏమంటామంటే స్ట్రాంగ్ సెంటర్ అని పిలుస్తాము. మన భారత రాజ్యాంగంలో దాదాపు ప్రజెంట్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 97 అంశాలు ఉండే. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ కాబట్టప్పుడు 97 అంశాలు ఉండే. అలానే సో జిఎస్టీ అమల్లోకి రాకముందు 100 అంశాలు ఉండే. బిఫోర్ జిఎస్టీ ఎన్ని అంశాలు ఉండేది అంటే సో 100 అంశాలు ఉండే. బిఫోర్ జిఎస్టీ 100 ఫీచర్స్ ఉండే. ఇక ప్రజెంట్ వచ్చేసి భారత రాజ్యాంగంలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 98 అంశాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే జిఎస్టీ వల్ల ఏమైంది? 2 అంశాలు అనేవి తగ్గబడ్డాయి. జిఎస్టీ వల్ల 2 అంశాలు అనేటువంటివి తగ్గబడ్డాయి. అట్ ప్రజెంట్ వచ్చేసి మనకి 98 అంశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్రం చేతుల్లోనే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఇక కేంద్రానికే ఎక్కువ పవర్స్ ఉన్నాయని చెప్తున్నాం. సో ప్లస్ కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉండడమే కాకుండా బలమైనటువంటి పవర్స్ అన్నీ కూడా కేంద్రం చేతుల్లోనే. అంటే డిఫెన్స్ కానీ లేదా ఆర్మీ కానీ లేదంటే ఫారిన్ అఫైర్స్ కానీ కరెన్సీ ప్రింటింగ్ కానీ ఆర్బీఐ కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం చేతుల్లోనే పెట్టుకుంది. కాబట్టి బలమైన అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉంచేసుకుంది. కాబట్టి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంది. అదే రాష్ట్రం చేతుల్లోనైతే స్టేట్ చేతుల్లో అయితే చాలా తక్కువగా పవర్స్ ఉన్నాయి. సో స్టేట్స్కు చాలా తక్కువగా పవర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ప్రజెంట్ 59 అంశాల మీద మాత్రమే చట్టం చేసే అధికారం ఉంది రాష్ట్రాలకి. కాబట్టి యూనియన్ గవర్నమెంట్కు స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే దాన్నే మనం బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడాన్ని యూనియన్ క్యారెక్టర్స్ అని లేదా ఏకకేంద్రక లక్షణం అని పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధిక్యత, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిక్యత, యూనియన్ గవర్నమెంట్ యొక్క డామినేషన్ అంటున్నాం మనం. యూనియన్ గవర్నమెంట్ యొక్క డామినేషన్. యూనియన్ గవర్నమెంట్ యొక్క డామినేషన్ మనకి కనబడుతుంది. సో యూనియన్ గవర్నమెంట్ యొక్క డామినేషన్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్ పైన, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల పైన
రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఎవరు చట్టం చేస్తారు? సో నేషనల్ ఎమర్జెన్సీ టైంలో యూనియన్ గవర్నమెంట్ చట్టం అనేది చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ చట్టం అనేది చేస్తుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్రమే చట్టం చేస్తుంది. ఎప్పుడు అంటే డ్యూరింగ్ ది నేషనల్ ఎమర్జెన్సీ టైం. డ్యూరింగ్ ది నేషనల్ ఎమర్జెన్సీ టైం. సో డ్యూరింగ్ ది నేషనల్ ఎమర్జెన్సీ టైం యూనియన్ గవర్నమెంటే చట్టాలు చేస్తుంది. అలానే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు, సో ప్రెసిడెంట్ రూల్ కూడా ఇంపోజ్ చేసినప్పుడు, ప్రెసిడెంట్ రూల్ కూడా విధించినప్పుడు, అంటే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు కూడా యూనియన్ గవర్నమెంటే చట్టం చేస్తుంది. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన, స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్ పైన యూనియన్ గవర్నమెంటే చట్టం చేస్తుంది. యూనియన్ గవర్నమెంటే లా మేకింగ్ చేస్తుంది. ఎప్పుడు? సో యూనియన్ గవర్నమెంటే ఎప్పుడు చట్టం చేస్తుంది అంటే ప్రెసిడెంట్ రూల్ విధించినప్పుడు, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు యూనియన్ గవర్నమెంటే చట్టం అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా దేశ ప్రయోజనం కోసం నేషనలైజ్డ్, సో నేషనల్ ఇంపార్టెన్స్ కోసం, ఏదైనా నేషనల్ ఇంపార్టెన్స్ కోసం, జాతీయ ప్రయోజనం కోసం, సో నేషనల్ ఇంపార్టెన్స్ కోసం, నేషనల్ ఇంపార్టెన్స్ కోసం, దేశం యొక్క జాతీయ ప్రయోజనం కోసం కనుక, జాతీయ ప్రయోజనం కోసం కనుక స్టేట్ లిస్ట్లో ఉన్న ఫీచర్ను రాష్ట్ర జాబితాలకు మార్చాలంటే, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాన్ని, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాన్ని ఏ జాబితాలోకి మార్చాలంటే యూనియన్ గవర్నమెంట్లోకి మార్చాలంటే, యూనియన్ గవర్నమెంట్లోకి మార్చాలంటే అప్పుడు రాజ్యసభలో ఒక తీర్మానం చేస్తే సరిపోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఫీచర్ ఏ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది? యూనియన్ గవర్నమెంట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సో సెంట్రల్ గవర్నమెంటే చట్టం అనేది చేయవచ్చు. సో యూనియన్ గవర్నమెంట్ యొక్క డామినేషన్ అనేది కనబడతా ఉంది. మనకి స్టేట్ లిస్ట్లో ఉన్న ఫీచర్స్ పైన నేషనల్ ఎమర్జెన్సీ టైంలో యూనియన్ గవర్నమెంటే చట్టం అనేది చేయవచ్చు. 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలకు సంబంధించిన అర్చిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సో నెక్స్ట్ గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థ ఆర్టికల్ నెంబర్ 155 ప్రకారము, ఆర్టికల్ నెంబర్ 155 ప్రకారము గవర్నర్ సిస్టమ్ కూడా ఏకకేంద్రక లక్షణం కిందకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ను ఎవరు నియమిస్తూ ఉన్నారు? మన రాష్ట్రంలో ఉన్న గవర్నర్ను ఎవరు నియమిస్తున్నారంటే కేంద్రం నియమిస్తూ ఉంది. సో అంటే యూనియన్ గవర్నమెంట్ నియమించడం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఈ మధ్యలోనే సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అబ్దుల్ నజీబ్ అనేటువంటి ఎవరు గవర్నర్ అనేటువంటి వారు రావడం జరిగింది. సో మరి ఆ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేశారు అంటే యూనియన్ గవర్నమెంట్లో ఉన్న ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు. అంటే రాష్ట్రంలో గవర్నర్ ఎవరు ఉండాలనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? కేంద్రం డిసైడ్ చేయడం జరుగుతుంది. అలానే తమిళసై సౌందరరాజన్ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్కు ఆపోజిట్గా నడుచుకుంటుంది. సో ఎందుకు అంటే ఆమెను అపాయింట్ చేసింది యూనియన్ గవర్నమెంట్. అంటే ఆమె యూనియన్ గవర్నమెంట్ చెప్పినట్టుగా వింటుంది అనేది నిజమా అంటే ఎస్ నిజమే కదా. సో అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? స్టేట్లో ఉన్నటువంటి గవర్నర్ను సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది, అనగా సెంట్రల్లో ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. సో కాబట్టి గవర్నర్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఎవరి చేత నియామకం చేయబడతాడు? గవర్నర్ ఎవరి చేత నియామకం చేయబడతాడు అంటే ప్రెసిడెంట్ చేత నియామకం చేయబడతాడు. సో ప్రెసిడెంట్ చేత నియామకం చేయబడతాడు. అలానే ప్రెసిడెంట్ చెప్పినట్టుగానే ఎవరు వింటారు? ప్రెసిడెంట్ చెప్పినట్టుగానే సో గవర్నర్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా గవర్నర్ అనే వ్యక్తి నడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సో గవర్నర్ అనే పర్సన్ రాష్ట్రంలో ఉంటున్నాడు, బట్ గవర్నర్ను ఎవరు నియమిస్తున్నారంటే ప్రెసిడెంట్ నియమిస్తున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డామినేషన్ కనబడుతుంది. ప్లస్ గవర్నర్ ద్వారా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సో డిజాల్వ్ చేయించేసి అక్కడ వాళ్ళ గవర్నమెంట్లను, అంటే యూనియన్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఆ గవర్నమెంట్ను సో మళ్ళీ అధికారంలోకి రూలింగ్లోకి వచ్చేలాగా చేస్తున్నారు. కాబట్టి గవర్నర్ అనే పర్సన్ కంప్లీట్గా ఎవరి కంట్రోల్లో ఉంటున్నాడు? యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ అంటున్నాం మనం. సో ఏక పౌరసత్వం అని పిలుస్తున్నాం, సింగిల్ సిటిజన్షిప్ అని పిలుస్తున్నాం. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో మనందరికీ ఒకటే సిటిజన్షిప్ ఉంది, మనందరికీ ఒకటే సిటిజన్షిప్ ఉంది, దాన్నే మనం సింగిల్ సిటిజన్షిప్ అంట. సో మనందరికీ ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది కదా,
కేవలం ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది. అంతే తప్ప మిమ్మల్ని ఏపీ సిటిజన్ అనో లేకపోతే ఇండియన్ సిటిజన్ అనో పిలవరు కదా. ఏపీ సిటిజన్ అనో లేకపోతే తెలంగాణ సిటిజన్ అనో పిలవరు కదా. అంటే భారతదేశంలో మనందరికీ ఒకటే ఒక పౌరసత్వం ఉంది. మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అయినా, మీరు యూపీ పర్సన్ అయినా, బీహార్ పర్సన్ అయినా, లేకపోతే అండమాన్ నికోబార్ పర్సన్ అయినా, లక్షద్వీపుల పర్సన్ అయినా, జమ్మూ అండ్ కాశ్మీర్ పర్సన్ అయినా, ఏ పర్సన్ అయినా కానీ, సో ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అయినా మిమ్మల్ని ఇండియన్ సిటిజన్ అని మాత్రమే పిలుస్తారు. అంటే దేశం పేరు మీదుగానే సిటిజన్షిప్ అనేది పొందడం జరుగుతూ ఉంది. దేశం పేరు మీదుగానే సిటిజన్షిప్ అనేది ఇవ్వబడుతుంది. సో అర్థమవుతుందా? ఇండియన్ సిటిజన్షిప్ అనేది కేవలం దేశం పేరు మీద మాత్రమే ఇవ్వబడుతుంది. సిటిజన్షిప్ అనేది కేవలం దేశం పేరు మీద మాత్రమే ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదా సమీకృత న్యాయ వ్యవస్థ అంటున్నాం. సో దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అని పిలుస్తాం. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. సమీకృత న్యాయ వ్యవస్థ అంటే సో మనకి సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి హైకోర్టు వింటూ ఉన్నది. స్టేట్ లెవెల్లో ఉన్న హైకోర్టు వింటున్నది. అలానే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి జిల్లా కోర్టు, సో జిల్లా కోర్టు హైకోర్టు చెప్పినట్టుగా వింటున్నది. ఇక సబార్డినేట్ కోర్ట్స్ లేదా లోయర్ కోర్ట్స్ అనేవి, సబార్డినేట్ కోర్ట్స్ అంటే డివిజనల్ లెవెల్లో ఉండేటువంటి సబార్డినేట్ కోర్ట్స్ అనేవి, సో సబార్డినేట్ కోర్టులు అంటే లోయర్ కోర్ట్స్ అనేవి డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పినట్టుగా వింటున్నాయి. అంటే సుప్రీంకోర్టు చెప్పినట్టుగా హైకోర్టు చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పినట్టుగా సబార్డినేట్ కోర్టులు వింటున్నాయి. అంటే పై కోర్టుకు కింది కోర్టు అనేది రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అంటే కింది కోర్టు పై కోర్టు రెస్పాన్సిబుల్గా ఉండడాన్ని, కింది కోర్టు లోయర్ కోర్టు అనేది అప్పర్ కోర్టుకు రెస్పాన్సిబిలిటీగా ఉండడాన్ని ఏమంటామంటే మనము ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అని పిలుస్తాము. సో అప్పర్ కోర్టు చెప్పినట్టుగా లోయర్ కోర్టు వినాల్సిందే. అప్పర్ కోర్టు యొక్క ఆర్డర్స్ను లోయర్ కోర్టు ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. కాబట్టి సో ఇట్లాంటి సిస్టమ్ ఉండడాన్ని మనం యూనిటరీ క్యారెక్టర్ అని పిలుస్తాము, ఏకకేంద్రక లక్షణం అని పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఒకటే రాజ్యాంగం. సో ఒకటే రాజ్యాంగం ఉంది, దాన్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తున్నాం కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తూ ఉన్నాం. సో భారత రాజ్యాంగం అని పిలుస్తున్నాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తూ ఉన్నాం. ఒకే ఒక రాజ్యాంగం ఉంది మనకి. సో ఒకటే ఒక రాజ్యాంగం అనేది, సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది మాత్రమే ఉంది. ఒకటే రాజ్యాంగం ఉంది. అర్థమవుతుందా? మీకు ఎప్పుడైనా ఏపీ కాన్స్టిట్యూషనో తెలంగాణ కాన్స్టిట్యూషనో మీరు ఎప్పుడైనా చూసారా? మన అందరం ఇండియన్ పాలిటీ అంటున్నాం తప్ప ఏపీ పాలిటీ అనో తెలంగాణ పాలిటీ అనో ఎప్పుడైనా మీరు చూసారా? ఎక్కడైనా బుక్ చూసారా? అంటే మనందరికీ ఒకటే రాజ్యాంగం ఉంది, దాని పేరు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే స్టేట్స్ గురించి కూడా మెన్షన్ చేయబడింది తప్ప స్టేట్స్కి సపరేట్ కాన్స్టిట్యూషన్స్ లేవు. అదే అమెరికాలో కనుక చూస్తే స్టేట్స్కి కాన్స్టిట్యూషన్ అనేవి ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. కానీ మన ఇండియాలో కనుక చూస్తే ఒకటే ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది. సో ఒకటే కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఉంది. ఓకేనా. సో అది దేశం పేరు మీదుగా ఉందా లేకపోతే రాష్ట్రం పేరు మీదుగా ఉందా అంటే ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది, అది కంట్రీ పేరు మీదుగా మాత్రమే ఉంది. సో దేశం పేరు మీదుగా మాత్రమే రాజ్యాంగం అనేది ఉంది. సో దేశం పేరు మీదుగా మాత్రమే రాజ్యాంగం అనేది ఉంది, కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. సో దాన్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలో కేంద్రం యొక్క ఆధిక్యత ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు అంటే సో కేంద్రం యొక్క డామినేషన్ కనబడుతుంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో అంటున్నాను నేను. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటున్నా నేను. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో ఎవరి యొక్క డామినేషన్ కనబడుతుంది? సో కేంద్రం యొక్క డామినేషన్ కనబడుతుంది, రాష్ట్రాల యొక్క డామినేషన్ లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో అధికాంశాలను కేవలము కేంద్రం మాత్రమే సవరించగలుగుతుంది. ఓన్లీ ఫెడరల్ ఫీచర్స్ మాత్రమే రాష్ట్రాలకు సవరించడంలో సో ఈ పాత్ర అనేది కల్పిస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో అధికాంశాలన్నీ కూడా కేంద్రంలో ఉన్న పార్లమెంటే సవరించడం జరుగుతూ ఉంది. అంటే యూనియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటే అమెండ్మెంట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫెడరల్ క్యారెక్టర్స్ మాత్రమే అమెండ్మెంట్ చేయడంలో రాష్ట్రాల పాత్ర ఉంది. అంటే రాజ్యాంగంలో రాజ్యాంగంలో అధిక అంశాలను కేంద్రం ఎవరు మాత్రమే సవరిస్తారు? సో కేవలము
కేంద్ర ప్రభుత్వం మాత్రమే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే సవరిస్తుంది. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే సవరణ చేయగలుగుతుంది, అంటే పార్లమెంట్ మాత్రమే సవరణ చేయగలుగుతుంది. సో రాజ్యాంగంలో అధిక అంశాలను జస్ట్ సింపుల్ మెజారిటీతో మార్చవచ్చు మరియు 2/3 మెజారిటీతో మార్చవచ్చు, అంటే స్పెషల్ మెజారిటీతో మార్చవచ్చు. మరి రెండిట్లలో కూడా సింపుల్ మెజారిటీలో కానీ లేదా స్పెషల్ మెజారిటీలో కానీ కేవలం పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. సో పార్లమెంట్లో ఉన్నటువంటి ఎవరు యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది? రాజ్యసభ ప్లస్ రాజ్యసభతో పాటుగా లోక్సభ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. సో అంతే తప్ప ఇక్కడ రాష్ట్రాల పాత్ర అనేది ఏమీ లేదు. మరి రాష్ట్రాల పాత్ర లేదు కాబట్టి, స్టేట్స్ యొక్క పాత్ర లేదు కాబట్టి ఇప్పుడు సెంట్రల్ యొక్క డామినేషనే కనబడుతుంది కదా, రాజ్యాంగ సవరణలో కేంద్రం యొక్క ఆధిక్యత కనబడుతుంది కదా. ఓకే, నెక్స్ట్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటున్నాం మనం. స్టేట్స్ రీఆర్గనైజేషన్ అని చెప్తా ఉన్నాం. స్టేట్స్ రీఆర్గనైజేషన్. సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ అని పిలుస్తున్నాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటున్నాం. అంటే న్యూ స్టేట్స్ ఫార్మేషన్ గురించి. సో కొత్త రాష్ట్రాల ఏర్పాటులో న్యూ స్టేట్స్ యొక్క డామినేషన్లో, న్యూ స్టేట్స్ యొక్క ఫార్మేషన్, డామినేషన్ కాదు, సో న్యూ స్టేట్స్ యొక్క ఫార్మేషన్లో, న్యూ స్టేట్స్ ఫార్మేషన్లో కేవలం ఎవరి యొక్క డామినేషన్ కనబడుతుంది? సో ఓన్లీ పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుంది. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే పవర్ కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అంటే ఎవరి యొక్క డామినేషన్ కనబడుతుంది? సో యూనియన్ గవర్నమెంట్ యొక్క డామినేషన్ మాత్రమే కనబడుతుంది. అంటే కొత్త రాష్ట్రాలను తెలంగాణ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను విడగొట్టొద్దు అని చెప్పేస్తూ ఎక్కువగా మెజారిటీతో ఆ బిల్లును ఎక్కడికి కేంద్రానికి పంపించిన కేంద్రం తెలంగాణ ఇవ్వాలనుకుంది కాబట్టి తెలంగాణ ఇచ్చేసింది. అంటే రాష్ట్రాల ఒపీనియను ఏమైనా పనిచేస్తుందా అంటే ఏం పనిచేయడం లేదు. రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్పినా ఆ రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు ఎవరికి ఉంది అంటే యూనియన్ గవర్నమెంట్కి ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో ఎవరి పాత్ర కనబడుతుంది? యూనియన్ గవర్నమెంట్ యొక్క పాత్ర కనబడుతుంది. నెక్స్ట్, రాజ్యసభలో రాష్ట్రాలకి అసమాన ప్రాతినిధ్యము. యాక్చువల్గా ఒకవేళ నిజంగా ఫెడరల్ క్యారెక్టర్ కనుక ఉండేది ఉంటే, సో భారతదేశంలో నిజంగా అన్ని సమాఖ్య లక్షణాలు కనుక ఉండేది ఉంటే అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. కానీ రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం ఉంది. అంటే ఈ రాష్ట్రాలకి
అసమాన ప్రాతినిధ్యాన్ని కూడా ఎవరు డిసైడ్ చేశారు? సో సెంట్రలే నిర్ణయం తీసుకుంది. అంటే ఏ రాష్ట్రానికి ఎక్కువ సీట్లు ఏవి ఇవ్వాలి అనేది కేంద్రమే నిర్ణయించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ కనుక తీసుకుంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి అంటే 31 సీట్లు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ కనుక తీసుకుంటే రాజ్యసభలో 31 సీట్లు ఇవ్వడం జరిగింది. అదే మహారాష్ట్రలో కనుక తీసుకుంటే 19 సీట్లు ఇచ్చారు. ఇక తమిళనాడులో కనుక తీసుకుంటే 18 సీట్లు ఇచ్చారు. 18 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎవరు నిర్ణయించారు అంటే సెంట్రలే నిర్ణయించింది. ఇక తెలంగాణలో రాజ్యసభ సీట్లు ఎన్నంటే 7, అది ఏపీలోనైతే రాజ్యసభ సీట్లు ఎన్నంటే 11. సో ఇట్లా అన్ని రాష్ట్రాలకి సమానమైన సీట్లు ఉండేది ఉంటే అప్పుడు రాష్ట్రాలకు కూడా సమాన ప్రాతినిధ్యం వహించినట్టుగా ఉండేది. కానీ సో రాష్ట్రాలకి అసమాన ప్రాతినిధ్యం ఉంది. అసమాన ప్రాతినిధ్యం అనేది ఉంది. నెక్స్ట్ రాజ్యాంగేతర సంస్థల పాత్ర. రాజ్యాంగేతర సంస్థల పాత్ర అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క పాత్ర. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క పాత్ర కనుక చూస్తే ఎలా ఉంటుంది అంటే సో కాగ్ ఒకటే ఉంటుంది. మన భారతదేశంలో కాగ్ ఒకటే ఉంటుంది. సో కాగ్ అనేది ఒకటే ఉంటుంది. ఒకే ఒక కాగ్ అనేది ఉంది. అంటే కేవలం సెంట్రల్ లెవెల్లో మాత్రమే కాగ్ అనే పర్సన్ ఉన్నాడు తప్ప స్టేట్ లెవెల్లో కాగ్ అనేటువంటి పర్సన్ లేడు. కాబట్టి ఈ కాగ్ అనేటువంటిది సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది. ఆ సెంట్రల్ లెవెల్లో ఉన్న కాన్స్టిట్యూషనల్ బాడీ సో డామినేషనే మనకి కనబడతా ఉంది. అంటే దేశం మొత్తం ఒకటే కాగు ఉంది. అలానే దేశం మొత్తం ఒకటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది. ఆ కేంద్ర ఎన్నికల సంఘమే సెంట్రల్ ఎలక్షన్ కమిషనే రాష్ట్రాలలో కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది. అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎంపీ ఎన్నికలను అదే నిర్వహిస్తుంది, ఎమ్మెల్యే ఎన్నికలను అదే నిర్వహిస్తుంది. సో ఎమ్మెల్యే ఎన్నికలు రాష్ట్రాలలో ఉండేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలను కూడా, అలానే ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అదే నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డామినేషనే కనబడుతుంది. సో దాంతోపాటుగా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డామినేషన్ కనబడుతుంది. సో ఇంకా కనుక చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డామినేషన్ కనబడుతుంది. యూపీఎస్సీ ఉంది. యూపీఎస్సీ కనుక చూస్తే యూపీఎస్సీ ఆల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అంటే ఐఏఎస్ ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తున్నారు అంటే రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తున్నాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ జిల్లాకి సూపరింటెండెంట్ పోలీస్గా పనిచేస్తున్నాడు, ఎస్పీగా పనిచేస్తున్నాడు. మరి వీళ్ళందరూ రాష్ట్రాలలో పనిచేస్తున్నప్పటికీ, సో వీళ్ళందరూ స్టేట్స్లో వర్క్ చేస్తున్నప్పటికీ వీళ్ళ రిక్రూట్మెంట్ మాత్రమే ఎవరు చేస్తున్నారు అంటే సో వీళ్ళ రిక్రూట్మెంట్ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి యూపీఎస్సీ చేస్తుంది. అలానే రాష్ట్రాలకి ఎంత డబ్బులు ఇవ్వాలనేది ఎవరు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. సో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, రాష్ట్రాలకి ఎంత డబ్బు ఇవ్వాలనేది నిర్ణయిస్తుంది. సో కాబట్టి రాష్ట్రాలకి ఎంత డబ్బులు ఇవ్వాలనేది, రాష్ట్రాలకి సో మనీ ఎంత ఇవ్వాలనేది ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే కేంద్రమే నిర్ణయిస్తుంది. అంటే సెంట్రల్కి వచ్చేటువంటి ట్యాక్స్ ఇన్కమ్ను సో రాష్ట్రాలకి ఎంత పంచాలనేది, స్టేట్స్కి ఎంత పంచాలనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? సో స్టేట్స్కి ఎంత డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. అంటే మొత్తం కంప్లీట్గా సెంట్రల్ యొక్క డామినేషన్ మనకి కనబడుతూ ఉంది. కంప్లీట్గా మనకు కనబడుతూ ఉన్నది. ఓకేనా, అది యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, లేదా కాగ్ కావచ్చు,